శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిలింనగర్ దైవ సన్నిధానంలోని రాజరాజేశ్వరి అమ్మవారిని వెండి చీరతో అలంకరించారు. వెండి చీరలు సుందర మనోహర రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రావణ శుక్రవారాన్ని అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు అష్టౌశ్వర్యాలు సిద్ధిస్తాయనే నమ్మకంతో భారీగా భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. శ్రావణ శుక్రవారం అందులోనూ రాఖీ పౌర్ణమి కావడంతో నగరంలోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు ఆలయాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, అమ్మవారికి వెండి చీరను అలంకరించారు. ఎంతో అద్భుతంగా అమ్మవారు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అర్చన కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయాలకు తరలి వస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా మారింది. అంటే శ్రావణ మాసం, అందులోనూ శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజు గనక అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారు తమ కుటుంబాన్ని ఎప్పుడూ సుఖ సంతోషాలతో చూస్తూ ఉంటుంది, అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది అనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారి ఆలయాలు ఇదే విధంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ఈ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము. అందుకే శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాన్ని కూడా ప్రత్యేకించి చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కూడా వరలక్ష్మి హోమాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు మనకి ఆలయ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. అమ్మవారి దర్శనం కోసం అయితే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటే గనక అమ్మవారి కృపా కటాక్షాలు తమ మీద ఉంటాయనే నమ్మకంతో దర్శనం కోసం అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. విజువల్స్లో కూడా చూస్తున్నాము. హోమము వంటి కార్యక్రమాలను అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. భక్తులను కూడా చూడొచ్చు. వారంతా కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటే గనక, వరలక్ష్మీదేవిని కొలుచుకుంటే గనక వారు ఎల్లకాలం కూడా సౌభాగ్యంతో వర్ధిల్లుతారనే నమ్మకంతో కూడా మహిళలంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, అమ్మవారిని సేవించుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి వెండి చీరను అలంకరించడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వెండి చీరలో దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రావణ శుక్రవారం సందర్భంగా నగరంలోని అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV.